అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 18వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు చేయవలసిన పరిహారాలు, చేయవలసిన దేవతారాధన ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి తగిన పూజా పరిహారాలు చేసి తప్పకుండా అయితే మీకు చక్కటి పరిష్కారం అయితే వివరిస్తారు. మీకున్న సమస్యలకు తగిన యంత్రాలను, తాయెత్తులను కూడా ఇవ్వబడును. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కటి స్వభావం కలిగిన వ్యక్తులు, 10 మందిలో కూడా కలిసిమెలిసి ఉండాలనే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, కుటుంబ సభ్యులకు కూడా ఎంతో విలువలను ఇచ్చి గౌరవ మర్యాదలతో కూడుకున్న గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నా, సలహా ఉన్నా వీరి దగ్గర ఉంటే మాత్రం ధన సహాయం కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, చేయడానికి మాత్రం సహాయానికి అసలు వెనకాడినటువంటి ఒక గొప్ప తత్వం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను వీరి యొక్క మనసు చాలా సున్నితమైనదనైతే చెప్పుకోవచ్చు. ఆలోచించకుండా ఏదో పొరపాటున కోపంలో ఏదైనా మాట అనినా వెంటనే క్షమించమని అడిగే ఒక గొప్ప తత్వం కలిగిన వ్యక్తులు. తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగా ఉన్నాయి. ధైర్యంగా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే ఒక గొప్ప గుణం కలిగిన వ్యక్తులు. ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించినప్పటికీ కూడాను పైకి మాత్రం ఎవరికి కనిపించకుండా చాలా ఆనందంగా నవ్వుతూ, చిరునవ్వుతో కనపడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క బాధకు కారణమైనటువంటి వారిని మాత్రం ఏమాత్రం క్షమించరు. పైకి అందరి పట్ల కూడా చక్కగా నవ్వుతూ ఉంటారు, కానీ ఆ యొక్క వ్యక్తులను, ఆ యొక్క కష్టాలను చూసి దాచిపెడుతూ కూడా ఉంటారు. రేపటి రోజున వీరు ఎటువంటి పని చేసినప్పటికీ కూడాను మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి. ఒక అనుకూలమైన గొప్ప రోజుగా అయితే వీరికి మిగలబోతుందని చెప్పుకోవచ్చు. గతంలో చాలా వరకు వీరికి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కని శుభవార్తల ద్వారా ముందుకు కదిలే విధంగా అయితే ఉండబోతున్నాయి. వీరికి సగంలో ఆగిపోయిన పనులు సైతం, పూర్తిగా ఆగిపోయిన పనులు సైతం కూడా రేపటి రోజున ముందుకు సజావుగా సాగి ఆ పనులు పూర్తి కానున్నాయి. ఎంతకాలంగానో విసిగి చెందిన ఒక వ్యాపారానికి చేద్దామని చెప్పి మీరు పెట్టుబడి కోసం వెనకాడుతూ ఉన్నారు. అటువంటి రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజు. ప్రశాంతంగా, నిర్మలంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో తప్పకుండా ఆర్థికంగా చాలా మంచి ఫలితాలను అయితే కనుగొనబోతున్నారు. ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ కూడాను కుటుంబ సభ్యుల్లో తప్పకుండా ధైర్యాన్ని మెండుగా చెప్పగలిగిన ఒక గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, ధైర్యం కావచ్చు, ప్రతి ఒక్కరికి చాలా కాన్ఫిడెన్స్గా అయితే చెప్తూ ఉంటారు. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడాను తోబుట్టులు కానివ్వండి, సోదరమణులు కానివ్వండి, అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు ఎవరైనా కానీ ప్రేమపూర్వకంగా అందరినీ దగ్గరగా మాట్లాడి తన ఆప్యాయతను పంచే విధంగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా చాలా మంచి స్వభావంతో చూసే ఒక గొప్ప గుణం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఇబ్బందులు ఎదుర్కొన్న వారు అప్పటికీ కూడాను రేపటి రోజున కొంత మేరకు వీరిలో కొంత ఎటువంటి పని చేసినప్పటికీ కూడా మంచి మంచి లాభాలను అయితే వీరిని వరించే విధంగా ఉన్నాయి. ఆదాయ మార్గం చాలా రెట్టింపు అవడం కూడా మీ కళ్ళారా చవిచూస్తారు. ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి ఎటువంటి పని చేసినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ విసిగి వేసారిపోయినప్పటికీ కూడాను రేపటి రోజున చిన్న చితక లాభాలు స్టార్ట్ అవడంతో మీ ముఖంలో చాలా ఆనందంగా అయితే ఉండబోతుంది. మీ మనసు చాలా ఉల్లాసంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితంలో ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి ప్రణాళిక వేసుకొని తప్పకుండా దాన్ని పూర్తి చేయగలిగే ఒక గొప్ప ధైర్యం కూడా రేపటి రోజున మీకు ఒక ఆత్మవిశ్వాసం మెండుగా అయితే ఉండబోతుంది. మీ యొక్క ప్రవర్తన కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వ్యాపారస్తులకు రేపటి రోజున మీ దగ్గరకు ఎవరైనా కానీ పని నిమిత్తం కానివ్వండి, లేదా వ్యాపారంలో ఏదైనా కొనుగోలు, అమ్మకాలు చేయడానికి వచ్చినటువంటి కస్టమర్లతో కాస్త జాగ్రత్తగా మాట్లాడడానికి వ్యవహరించాలి. మీకు అనుకూలమైనటువంటి దైవం రేపటి రోజున తప్పకుండా మీరు భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. ఎవరిని ఎటువంటి దుష్పాషలు ఆడకుండా, కోపం పడకుండా
మీరు కోపంలో ఎవరి మీద ప్రదర్శించకుండా చాలా సహనంగా ఓర్పుగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ప్రతినిత్యం కూడా మీరు దైవనామాన్ని స్మరించుకుంటూ ఉండడం ద్వారా మీ యొక్క కోపం అనేది తప్పకుండా తగ్గుముఖం పడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు గణపతి పూజ చేసుకోవడం చాలా మంచిది. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గణపతి పూజ చేసుకుని గణపతికి గరికమాల సమర్పించడం ద్వారా, ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టడం ద్వారా గణపతి ఎంతో ప్రీతి పాత్రుడై తప్పకుండా మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. రేపటి రోజున మీరు ఎటువంటి రహస్యాలను ఎవరికి చెప్పుకోకుండా మీరు లోపలే దాచుకోవడం చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులతోనే చర్చించుకోవడం మంచిది. మీరు అలాగా సొంత వ్యవహారాలను బయటకు చెప్పుకోవడం ద్వారా చులకనగా చూడడం తప్ప మీకు ఏది ఉండదు. భవిష్యత్తులో మీ గురించి బాధపడే సందర్భాలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఎవరు ఎంత చెప్పినా కూడా, మీరు ఏ మాటలున్నా కూడా మీ ఇష్ట ప్రకారం చేసుకుంటాం, మేము చెప్పాల్సిందే, మేము చెప్పిన మాట వినాల్సిందే అని స్వార్థంగా అలాగే మొండిగా కూడా ఉండకూడదు. ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు మాత్రమే ఉండాలి. ఎవరిని ఏ విధంగా స్నేహితులను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి. ప్రతి ఒక్కరిని అతిగా గుడ్డిగా నమ్మడం ఏమాత్రం మంచిది కాదు. మీ ఎదుగుదలకు చూసి రేపటి రోజున అసూయ పడబోయే మనుషులు కూడా మీ చుట్టూ ఉండబోతున్నారు. మీకు మధ్యవర్తిత్వం వహించి హామీలు ఉండడం లేదా అనవసరమైన చిక్కుల్లో కొనగొనుకోవడం మీకు రేపటి రోజున కాస్త దూరంగా ఉండడం మంచిది. మీకు తగిన విధంగా మంచిగా అన్ని విషయాల్లో కూడా రేపటి రోజున న్యాయపూర్వకమైన ఒక మంచి న్యాయం మీకు లభిస్తుందని అయితే తెలుసుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎటువంటి పనిని మొదలుపెట్టినప్పటికీ కూడాను సులువుగా అయిపోయిందనే ఒక భావన అయితే మీ మనసుకు కలుగుతుంది. ప్రతి పనిలో కొంచెం ఒత్తిడి కూడా తగ్గుముఖం పట్టబోతుంది. మీ కుటుంబంలో చాలా చక్కగా మీకు ప్రాధాన్యత ఇవ్వటమే కాకుండా వారి యొక్క సంతోషాలు కూడా మీరు ఉల్లాసంగా కుటుంబంతో గడపబోతున్నారు. మీ యొక్క మనసు చాలా సాఫీగా మిగిల్చినటువంటి బంధాలు కావచ్చు మీ జీవితంలో రాబోతున్నాయి. రాత్రిలోపు మీరు వదులుకున్నటువంటి కొన్ని బంధాలు కూడా మరలా తిరిగి మీ దగ్గరకు జీవితంలోకి ప్రవేశించే విధంగా అయితే ఉండబోతున్నాయి. అంతేకాకుండా సరికొత్త బంధాలు కూడా మీ జీవితంలోకి వచ్చే విధంగా అయితే కనబడుతున్నాయి. అంటే ఆ బంధం ఒక ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, లేదా ఒక పాత బంధం, ఒక పాత స్నేహితురాలు కూడా కావచ్చు. మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి బంధువర్గం నుంచైనా ఒక దూరం బంధువు కూడా కావచ్చు. కొత్తగా మీ జీవితంలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. ఎన్నో ఆటంకాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు చాలా శాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ఎటువంటి సందర్భాల్లో మీరు ఉద్వేగానికి గురి కాకుండా, భావోద్వేగాలకు గురి కాకుండా చాలా ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ప్రేమికులకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా అయితే పరిగణించుకోవచ్చు. మీ కుటుంబంలో ఏదైనా ప్రేమకు సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, కొన్ని సంభాషణలు కావచ్చు వచ్చినప్పుడు మీరు పెద్దలతో చర్చించుకొని సంభాషించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఆస్తి తగాదాల విషయంలో సోదర సోదరిమణుల పట్ల కూడా కాస్త సమస్యలు, ఇబ్బందులు తలెత్తే విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్రమత్తత చాలా అవసరం. కోపంలో అన్న మాటల ద్వారా రేపటి రోజున బంధాలు దూరమయ్యే అవకాశం కూడా ఉందని కనుక తప్పకుండా అయితే శాంతంగా కూర్చొని కుటుంబ సభ్యులు చర్చించుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఎటువంటి వాదనలకు పోకుండా, ఎటువంటి గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్కరితో సమభావంతో మెలగడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున మీరు దైవనామస్మరణ చేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దైవనామస్మరణ అసలు విస్మరించవద్దు. హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం ద్వారా ఎన్నో మంచి మార్పులైతే మీ జీవితంలో చవిచూస్తారు. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి. నరదిష్టి నరఘోషలు కూడా తొలగిపోతాయి. అమ్మవారిని రేపటి రోజున మీరు పూజించుకోవడం చాలా మంచిది. తప్పకుండా అమ్మవారికి పాలతో వండిన నైవేద్యాన్ని సమర్పించడం, పూజలు చేసుకోవడం, దీపారాధన చేయడం, తులసి మొక్క దగ్గర కూడా ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయడం, అగరబత్తులు వెలిగించడము, నైవేద్యాన్ని సమర్పించడం, చిన్నపాటి బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న పరిహారాలన్నీ పాటిస్తే మీకు ఎంతో మంచిగా అయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.